మనం డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి ప్రపోజల్ పెట్టారు. ఒకసారి మనం ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు, తీసుకోవడం లేదు, చాలా మంది తీసుకోక ప్రాబ్లం వస్తుంది సార్. అది మనం ఆల్టర్నేటివ్గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే. ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అని ఫీల్డ్లో అది ఎంతవరకు కరెక్టో తెలియదు మాకు. ఈ ఎడ్యుకేషన్కి హెల్త్కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది. దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి చేయగలిగితే సార్. ఫీల్డ్ అయితే అది కొంతవరకు ఉంది సార్. Shanmon garu, after having 3 check posts, still how these guys could go? Sir, last time sir, మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడే అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also, and they must be, are they a part of it? Rice millers? అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్. ఒక 7 teams వేసి సార్. అలాగే మనం లాస్ట్ 4 daysలో ఆల్మోస్ట్ 780 kgs వరకు సార్. నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద టన్నేజ్ సార్, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ కేసెస్ వేర్ దే వర్ స్టాక్స్ and we have seized them also sir last 4-5 days lo kuda after this incident also. CM garu are very clear. Do you have any political projects? Nothing sir, absolutely not sir. And what is stopping us? Adi sir, ante we were not conclusively able to find out PDS rice 100% 1% tho of the FR case unte man easy ga identify cheseyచ్చు sir. Actually it is going to an extent of 0.01% of dilution sir. అందువల్ల we could not actually identify when we did spot testing sir. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు we should be able to get it right sir. What is your assumption? Yes, sir. Even 3 days ago, when the Vizag JC accompanied us and we checked the container port, we found close to 500 metric tons of PDS rice there. Subsequently, they went to the mills also. Source point koni identify chestunaru sir. This is happening not only from our state; they are bringing it from other states also. Visakhapatnam, we were surprised it is coming from Jharkhand. Jharkhand నుంచి కూడా రైస్ వస్తుంది సార్. సో వాట్ షన్మోహన్ సెడ్ 1% is the norm that we mix the kernels. కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా 5 సార్టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలియదు సార్. We were shocked. Within the port area. Stop it sir. So they were using those 5 Sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships. So సీఎం గారు అన్నట్టు ఇట్స్ వెరీ డీప్ రూటెడ్ నెక్సస్. చాలా ఊహించని విధంగా మాఫియా ఏర్పడింది సార్. వీ ఆల్ హ్యావ్ టు కమ్ టుగెదర్, ట్యాకిల్ ఇట్ ఇన్ అ వెరీ అగ్రెసివ్ మేనర్, అండ్ దట్స్ ఓన్లీ వే వీ కెన్ క్లెన్స్ ద సిస్టమ్ సార్. మోర్లెస్ అదర్ స్టేట్స్ నుంచి సార్ బాయిల్ రైస్ వస్తాం సార్. సో కొంత వీ నో వాట్ స్టాక్ ఇస్ కమింగ్, బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్. అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్. సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వాస్తవం సార్. ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్. మనం ఆల్ 3 చెక్ పోస్ట్లో వీ హ్యావ్ పుట్ యాక్షన్స్ ఆల్సో. దట్స్ వై కొంత స్లో డౌన్ అయింది సార్, బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్. ఇప్పుడు అంటే పబ్లిక్ ఆర్ నాట్ ఈటింగ్ పీడిఎస్ రైస్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ కలెక్టర్స్? సార్ మినిస్టర్స్ సార్, పబ్లిక్ కన్జ్యూమ్ చేసే రైస్ మనం సప్లై చేయట్లేదు సార్. ఇప్పుడు మనకేమో ప్రొక్యూర్మెంట్ బర్డన్ ఒక సైడ్, మనకు అడిషనల్ కాస్ట్ మనం పే చేసుకుంటున్నాం సార్. ప్రొక్యూర్మెంట్ పబ్లిక్కి వెళ్తేనేమో వాడు 8 రూపాయలు 10 రూపాయలకి మళ్ళీ డిస్పోజ్ చేస్తున్నారు. సో మళ్ళీ దాన్ని మనం రీసైక్లింగ్లో కొంటున్నాం. ఈవెన్ మనకే కాదు సార్, దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎఫ్సిఐ ఇస్ ఫేసింగ్ సార్. దే హ్యావ్ ఆల్సో రియలైజ్డ్ 1/3 ఆఫ్ ది స్టాక్ ఎవ్రీ ఇయర్ ఇంకా వాళ్ళు రీసైక్లింగ్ మీద కొంటున్నారు. అంటే వాళ్ళకి మిల్లర్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది సార్. సో ఇది తెలంగాణ మొన్న వాళ్ళు ఒక 500 రూపీస్ ఫైన్ వెరైటీస్కి మేము ఎక్స్ట్రా బోనస్ ఇస్తామనేటప్పటికి సార్, దెర్ ఈస్ ఎ క్వాంటమ్ షిఫ్ట్ ఇన్ ది ప్రొడక్షన్ సార్.
సో దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ రైస్నే మేము సివిల్ సప్లైస్కి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తామంటున్నారు. అంటే ప్రజలు తినే బియ్యాన్నే పండించడానికి మన సిస్టంలోకి తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా అది కన్జంప్షన్కి వెళ్తుంది సార్. మొన్న మీరు ప్యాకేజింగ్ ఏదో అన్నారు కదా మొన్న, సమ్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇస్ Yes, sir. That is more about the perception, sir. పర్సెప్షన్ అన్నారు మీరు. Yes, sir. Because PDS రైస్ మనకి జనరల్గా ఏంటంటే లో పర్సెప్షన్ తోటి ఉంటుంది సార్. దాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసి కాదు, పర్సెప్షన్ కాదండి. కుకింగ్లో ఏమవుతుందంటే ఫ్రెష్లీ మిల్డ్ వచ్చినప్పటికి ముద్ద అయిపోతుంది అన్నం, ముద్ద. సో దానికి 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్ ఏంటంటే ప్రాసెసింగ్ లోనే స్టీమ్ ప్రాసెసింగ్ తో చేయగలిగినటువంటి వస్తే అది ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ రైస్ లో బ్యాడ్ క్వాలిటీ కాదు. పీడిఎస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీస్. కాకపోతే ఫ్రెష్లీ మిల్డ్ వచ్చేటప్పటికి అది ముద్ద అయిపోతుంది. సో ప్రజలు తినడానికి ఇష్టపడరు. సో అదే స్టీమింగ్ ప్రాసెస్లో చేయగలిగింది అదే పీడిఎస్ రైస్ని మళ్ళీ ప్రజలు బ్రహ్మాండంగా తినగలుగుతారు. అదర్ వెరైటీస్ ఏంటంటే గో ఫర్ ది డిఫరెంట్ వెరైటీస్. పర్సెప్షన్ ఇంప్రూవ్ చేయటం సార్. రెండోది మనం 5 kg బ్యాగ్స్ చేసినప్పుడు సార్ మనకి ఈ రీసైక్లింగ్ అనేది కష్టం అవుతుంది సార్. ఎందుకంటే 5 kg మళ్ళీ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది రూట్స్ అండి. రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతుంది? అసలు కిందకి ఎఫ్పి షాప్కే పోవట్లేదు. ఆ ఎఫ్పి షాప్ డీలర్కి తెలుసు ఎంతమంది రైస్ తీసుకుంటారు, ఎంతమంది రైస్ తీసుకోరు అని. నా దగ్గర 600 కార్డులు ఉంటే ఆ 400 మంది తీసుకోరు. డైరెక్ట్గా వాడు సప్లై డిఎస్ఓ దగ్గరికి మన తాలూకా లెవెల్లోనే చెప్పేస్తున్నాడు. అక్కడి నుంచే సరుకు మూవ్ అవుట్ అయిపోతా ఉంది. ఇప్పుడు మా దగ్గర నుంచి నియరెస్ట్ మాకు కర్ణాటక బార్డర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మన స్టేట్ సార్, అన్ని స్టేట్లు దే ఆర్ సఫరింగ్ విత్ దిస్. మాకు 10 kilometers ఉంది, కర్ణాటకకి వెళ్ళిపోద్ది మెటీరియల్. What is the సార్ ఒక పాయింట్ సార్, what is the suggestion? డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు అదేవిధంగా కేశవ్ గారు చెప్పినట్టు సార్, వీ హ్యావ్ టు గో లిటిల్ డీపర్ ఇన్ ద సిస్టమ్ సార్. ఒక సైకిల్ ముందు మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం సార్, కాల్ఫర్ చేసి లేదా అట్లా No, ముందు యాక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసైక్లింగ్ and also smuggling has to be placed 100%. We have to stop it. We should not encourage illegal activities first of all. If it is inconvenient to the public, how to handle that we will handle separately. People are not able to eat properly, then what is the solution for that? One is millets. Another is from source. Agriculture department has to go depth. Can we go better paddy cultivation and also process? Both we have to work it out in the direction. Even farmers can get better price, which is the better variety. That also we have to work in the direction. From now onwards, Kharif, you have to promote that varieties. First of all, recycling, no question of following anybody. No mafia should be in the state. I am very clear. How deep it may be, we will eradicate. With roots, we will control, we will cut it off. This is the message I want to give very clearly. I don't want to hear anything on that from today onwards. Any problems, we will face it, that problem. That is a definite issue, but no person will get disadvantage, either farmer or producer, consumer. That will deal separately. There is no link between these three. కాబట్టి కన్జ్యూమర్కి నష్టం వస్తుంది కాబట్టి మనం రీసైక్లింగ్ అలో చేద్దాం. ఫార్మర్ పండించిన పంట పోదు కాబట్టి మనం స్మగ్లింగ్ ఎంకరేజ్ చేద్దాం. నో, ఇట్ ఈస్ ద రూట్ కాజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ద సొసైటీ. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఓకే సార్, నమస్తే సార్. ప్లీజ్ సార్, రిగార్డింగ్ ఖరీఫ్ 24 సార్ వెరైటీస్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే సార్ 34 లక్షల ఎకరాల ప్యాడీలో మనకి సుమారు 4.5 లక్షల ఎకరాలు మాత్రమే ఈ MTU 1121, PR 126, MTU 1010 ఇవి యాక్చువల్ ప్రిఫరెన్స్ అనేటువంటి తక్కువ సార్. మోస్ట్లీ 5.8 mm ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఆఫ్రికా మార్కెట్కి వెళ్ళేటువంటి వెరైటీస్ సార్. ఓన్లీ 4.5 lakh acres సార్. ఇక రెస్ట్ అనేటువంటిది either స్వర్ణ, ఇంప్రూవ్డ్ స్వర్ణ, సంపద్ స్వర్ణ అండ్ ఫైన్ గ్రైన్ వెరైటీస్ సార్. మిగిలినటువంటిది అంతా కూడా మ్యాక్సిమం అనేటువంటిది ఇక మనకి తినడానికి వీలయ్యేది సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ ముద్ద అయిపోవడం, ఎందుకంటే ఈ అమెలో పెక్టిన్ జెలటనైజేషన్ జరగకపోవడం వల్ల మనం రా రైస్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఎంటైర్ పీడిఎస్ స్టీమింగ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో మనం తినేదంతా కూడా స్టీమ్ రైస్ సార్. అది ఒక మేజర్ కన్స్ట్రైంట్. అండ్ తమరు చెప్పినట్టు ఈ 4.5 ఎకరాలను కూడా 1,00,000 ఎకరాలను కూడా అనేటువంటిది అదర్ మీడియం స్లెండర్ వెరైటీస్ అనేటువంటిది విల్ పాపులరైజ్ సార్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంటీయూ ఆ 2-3 వెరైటీస్ ఏవైతే కన్జంప్షన్ పనికిరావో ఎక్స్పోర్ట్ పనికి వస్తాయని స్మగ్లింగ్ చేస్తున్నారో అవి స్టాప్ ఇట్, ప్రొడక్షన్ రూట్లోనే స్టాప్ చేద్దాం. రిమైనింగ్ ప్రాసెస్లో యాక్సెప్టబుల్ కన్జంప్షన్ హౌ టు మేక్ ఇట్. యాక్సెప్టబుల్ వెరైటీస్. You have a brainstorm and then come back. Kharif finish అది స్టార్ట్ చేద్దాం. Sir, but anyway, sir, that issue is separate because the issue here is No. TDS rice cannot be diverted. No, but I am saying that is over. There is no compromise. Only issue is next issue how to handle we are thinking. No recycling, no smuggling, nothing can be done. How big they may be, we will snub them, we will curb them, we will control. No second thoughts. That message has to go loudly. ఒకవేళ అదర్ స్టేట్స్ నుంచి స్టేట్కి ఎంటర్ అయితే దట్ ఈస్ ది లాస్ట్ డే ఫర్ దెమ్. దే కెనాట్ ఎంటర్ ది స్టేట్. బౌండరీస్ క్రాస్ కాకూడదు, ఇక్కడి నుంచి ఇంకొక పక్క క్రాస్ అయ్యేదానికి వీలు. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్. ఓకే, Thank you, sir. Yes, sir.